ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 18వ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత వీరికి జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే 24 గంటలు అయితే పరిష్కరించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందుతారు. ఈ కుంభరాశి అధిపతి శని. ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఇక ఈ రాశి వారు చాలా వరకు కూడా కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటూ ఉంటారు. ఇతరుల నుంచి వీరు విమర్శించాలి అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళ అంటే వీళ్ళకి నచ్చదు. వీళ్ళు ఏది చెప్తే అది జరగాలి అన్న పద్ధతిలో అనేటువంటి తీరులో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. తమ కోపం చల్లబడంత వరకు కూడా వీళ్ళు ఒంటరిగా ఉంటారు. ఈ కుంభరాశి వారి వ్యక్తులు చూస్తే గుండెలు దడబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా ఈ రాశి వారు వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళు ఆహార్యం కానీ వాళ్ళ మాట కానీ ఇలా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ రాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది. ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. ఈ రాశి వారిలో కోపం ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అయితే ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చలాయించి మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్రహం అవతరాన్నైతే బయట పెడతారు. ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా తగ్గదు. ఈ కారణంగా వీరితో ఫైట్స్ చేయలేకపోవడం శ్రేయస్కరం అని చెప్పాలి. ఇకపోతే వాస్తవానికైతే ఈ రాశి వారిని ఎవరిని కూడా నొప్పించరని చెప్పుకోవచ్చు. అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వీళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్లో తప్పిపోతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు వీరి కుటుంబాన్ని కూడా ఎప్పుడు కూడా మంచిగా చూసుకోవాలి అనుకుంటారు. బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు. స్నేహాన్ని కూడా ఏ కారణం చేత వదులుకోరు. చాలా ఇష్టపడుతూ స్నేహితుల యొక్క బాగోగులు కూడా కోరుతూ ఉంటారు. ఈ రాశివారు అలానే అదేవిధంగా ఈ రాశివారు పట్టుదల చాలా మొండిగా ఉంటారు. వీరు ఎందులో కూడా మొండితనం చూపించరు. ఒకవేళ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మొండి అంటే చాలా మొండి, అస్సలు వినే ప్రసక్తి అనేదే ఉండదు. అంత గట్టిగా ప్రయత్నిస్తారు. అది ఏ విషయమైనా సరే, అది ఏదైనా సరే ఖచ్చితంగా పోటీతత్వమైన ఇలా వీరు సాధించాలి అంటే సాధించి తీరుతారు. ఇక వీరు వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఒకే ఒక అంటే వీరిలో ఉండే మైనస్ లక్షణం ఏమిటి అంటే గనక వీరికి కోపం అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు వీరి యొక్క అధికమైనటువంటి కోపం ఆలోచించకుండా మాట్లాడే మాటలు అనేవి ఇతరులను ఎక్కువగా బాధకు గురిచేస్తూ ఉంటాయి. ఆ ఒక్క దానిని వీరు తగ్గించుకున్నట్లయితే ఇక వీరికి తిరుగు అనేది ఉండదని చెప్పుకోవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలైతే ఉంటాయి. తిరిగి లేని రాజయోగం అయితే ఉంటుంది. వీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో అంతకు మించి ఫలితానైతే వీరు చూస్తారు.
అయితే స్థిరాస్తుల విషయంలో వీరికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, స్థిరాస్తుల విషయంలో వీరికి ఏవైనా లోటు ఉన్నా లేదా స్థిరాస్తులు అనేవి వీరి యొక్క పూర్వీకుల నుండి రావాల్సినవి ఉన్నా అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో వస్తాయి. ఈ యొక్క తులారాశి వారికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అవకాశాలైతే ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో పాతవి ఏవైతే ఉన్నాయో అవి గతంలో జరిగినటువంటి కొన్ని గుర్తుకొచ్చే అవకాశాలైతే ఉంటాయి. మీకు ఒక స్నేహం కావచ్చు లేదా ఇంకేదైనా రిలేషన్ కావచ్చు అలాంటివి ఏదైతే ఉంటాయో అవి కొన్ని కారణాల వల్ల వారి నుండి మీరు దూరంగా ఉండేకి అవకాశం అయితే ఉంది. అయితే విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. వారిని మీరు మళ్ళీ ఇప్పుడు తిరుగు కలుగుస్తారని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క మనస్ఫూర్తిగా మీరు ఇష్టపూర్వకంగా మళ్ళీ వారిని కలిసి చాలా సంతోషంగా ఇన్ని సంవత్సరాలు మీరు ఎంత దూరం అయితే ఉన్నారో వారితో ఏవైతే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా వారితో ఒప్పుకోవడం అయితే జరుగుతుంది. ఇక అలా మీరు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి గురించి మర్చిపోయిన తర్వాత సడన్‌గా ఆ వ్యక్తి మీకు అంటే ప్రత్యేకమైన ఆ వ్యక్తి మీకు కనిపిస్తారు. అలా కనిపించడంలో మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ యొక్క కష్ట సుఖాలను కూడా షేర్ చేసుకుంటారు. అలా మీ ఎప్పటి నుండో దూరంగా పెట్టినటువంటి లేదా ఒక ఒక కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలో జరిగిన కష్టాలను, సుఖాలను చెప్పుకుంటూ ఉంటారు. మనసులో నుండి ఏదొక పెద్ద బరువు, భారం దిగిపోయినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఎన్ని రోజులు తెలియకుండా ఎంతో బాధను, బరువును మోసాం అని అనుకుంటూ ఉంటారు. మనసులో అంతేకాకుండా ఈ యొక్క సంఘటన జరిగాక మీరు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎన్ని రోజుల నుండి దూరంగా ఉన్న ఆ వ్యక్తి మళ్ళీ కనిపించడం ఏమిటి? ఆమెతో మళ్ళీ కలిసి మాట్లాడడం ఏమిటి? అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే సూచనలైతే కనిపిస్తున్నాయి కనుక ఆ దేవుడు మీకైతే ఒక అవకాశాన్ని కలిగించారేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారు జన్మించినటువంటి వ్యక్తులకి మీరు ఊహించని విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క శుభ సందర్భం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే దీనివల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ కుంభరాశి వారి గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగంలో ఉండే ఆటంకాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక ప్రశాంతమైనటువంటి వాతావరణం గడుపుతారని చెప్పుకోవచ్చు. ఆఫీస్‌లో కొలీగ్స్‌తో కలిసినటువంటి పని చేస్తారు. కుటుంబంలో కూడా మంచి మద్దతు అనేది లభిస్తూ ఉంటుంది. కుటుంబ పరంగా ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మర్చిపోయినటువంటివి మిగిలిపోతాయి. అలానే మీకు ఈ సమయంలో ఏది చేసినా కూడా పై చెయ్యి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికైతే మార్చి 18వ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత మీకు 100% అయితే జరగబోయేది ఇదే. కనుక మీరు చాలా ఈ రోజైతే సంతోషకరంగా ఉంటారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో తీరుతాయి.